హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. సాటర్డే రోజు వ్లాగ్ పెట్టాను కదండి. దీనికంటే ముందు వ్లాగ్లో సప్త శనివారాల వ్రతంది అయితే పెట్టాను కదా. ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్ అండి, కంటిన్యూషన్ వ్లాగ్. లాస్ట్ వరకు చూడండి, ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కొత్త వాళ్ళు కనుక చూస్తే ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి, చూసి మన ఛానల్ని అయితే ఎంకరేజ్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. ఇంకా ఆ రోజు సండే కదండి, కొంచెం లేట్గా లేవడం అలాగైతే ఉంటుంది కదా. ఇంకా కొంచెం అయితే లేట్గా అయితే లేచి ఇంకా ఇంట్లో పనులు అయితే క్విక్గా స్టార్ట్ చేశానండి. ఇంకా ఆ రోజు వచ్చేసి బయటికి వెళ్ళే పని కూడా ఉందండి. ఏంది అనేది వీడియోలో చెప్తానండి, మీరు చూస్తూ ఉండండి. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి సేమియా ఉప్మా అయితే చేశానండి. సింపుల్గా త్వరగా అయిపోతుంది కదా. ఇంకా స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అలా ఏం పెట్టుకోలేదండి, సింపుల్గా అయ్యేదైతే పెట్టుకున్నాను. ఇంకా టిఫిన్ అయిన వెంటనే క్విక్గా సింక్లో ఉన్న గిన్నెలు కూడా కడిగేశానండి. ఇంకా పిల్లలకు తల స్నానం అని అలా దేవుడికి దీపం వెలిగించడం ఇలా ఒకదాని వెనుక ఒకటి ఫాస్ట్గా అయితే చేసుకున్నానండి. ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పలేదు కదండి. ఇంకా మా సిస్టర్స్ మళ్ళీ మా ఫ్యామిలీ అందరం కలిసి గెట్ టుగెదర్ లెక్క అయితే గండిపేటకి అయితే వెళ్తున్నామండి. ఒక అక్క అయితే మిస్ అయిందండి దాంట్లో. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారు కింద కమెంట్ చేసేయండి. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. ఇంకా ఈరోజు అయితే ఇంకా మా అక్కలందరం కలిసి కలుద్దామనేసి ఇట్లా గెట్ టుగెదర్ లెక్క అయితే ప్లాన్ చేసుకున్నామండి. ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా, ఓకేనా? ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. ఇంకా మార్నింగే లేవడం, ఈరోజైతే బ్రాంబిన్ అయితే చేశానండి, చూసారు కదా. సేమియా ఉప్మా అయితే చేశాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి కదండి, మార్నింగ్ పనులు చాలా హడావిడిగా ఉంటాయి కదా. ఇంకా అవన్నీ అయిపోయాక దీపారాధన కూడా చేసుకున్నానండి. ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నామండి. మీరు కూడా మాతో పాటు వచ్చేసేయండి ఎక్కడికి వెళ్తున్నాం అనేది, ఓకేనా? ఇంకా పిల్లలైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారండి. ఇంకా పదండి వీడియోలకి వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ వచ్చేసి టెంపుల్కి అయితే వచ్చేసామండి. గండిపేట్ మైసమ్మ దగ్గరికి అయితే గుడికి అయితే వచ్చేసామండి. ఫస్ట్ గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని, నేనైతే ఫస్ట్ టైం అండి వెళ్ళడము. కాకపోతే మ్యారేజ్ అయిన కొత్తలో వెళ్ళామని అయితే మా వారైతే చెప్పారని నాకైతే అస్సలు గుర్తులేదు. ఇంకా ఏమంటారు, గుడికి వెళ్ళి అమ్మవారిని మంచిగా దర్శనం అయితే చేసుకొని ఇంకా పార్క్ అయితే స్టార్ట్ అయిపోయామండి. గుడి అయితే ఇంకా ఆ రోజు సండే కదండి, చాలా క్లౌడ్గా చాలా మంది జనాలతో ఉందండి. ఇంకా ఏమంటారు, మేకలను కట్ చేయడం అలాగైతే చాలా జరిగాయండి. సండే కదా, ఇంకా చాలా పండుగ వాతావరణం అయితే కనిపించిందండి. చాలా చాలా మంది అయితే ఉన్నారండి. ఇంకా దర్శనం అయిపోయాక ఇంకా బయటకైతే వస్తున్నామండి. కొంతమందికి మొక్కులు కూడా ఉంటాయి కదండి. ఇంకా
అలా అని చెప్పేసి అయితే జనాలు చాలామంది ఉన్నారండి. మెయిన్ థింగ్ సండే కదా, ఇలాంటి మొక్కులు సండే టైంలో, అమ్మవారి గుడులు సండే టైంలో చాలా జనాలతో ఉంటుంది కదా. ఇంకా గుడిలో దర్శనం అయిన వెంటనే ఇంకా పార్క్ అయితే వచ్చేసామండి. గండిపేట పార్క్ అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మా అక్కలైతే వచ్చేసారండి. ఫస్ట్ అక్క మీకు తెలుసు కదా, మెరూన్ కలర్ డ్రెస్సు. మళ్ళీ సెకండ్ అక్క వచ్చేసి వెనకకు ఉంది కదండి, అదేం కలరు, రెడ్ కలర్ అనుకుంటా, పింకో రెడ్. ఆ అక్క వచ్చేసి సెకండ్. ఇంకా మా మూడో అక్క అయితే మిస్ అయిందండి. తనకి ఏదో వర్క్ ఉండడం వల్ల రాలేకపోయింది. ఇంకా అక్క ఒక్కటి మిస్ అయిపోయింది. ఇంకా పిల్లలతో చాలా మంచిగా ఎంజాయ్ చేసామండి ఆ రోజు వచ్చేసి. అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీతో మనం టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది కదా. ఇంకా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. చాలా ఫొటోస్ దిగాము, కొన్ని రీల్స్ అయితే చేసామండి. కాకపోతే అది నేనైతే షూట్ చేయలేదు, ఇంకా మా అక్క కూతురు అయితే షూట్ చేసింది, కానీ నా దాంట్లో లేదండి. ఇంకా అలాగైతే ఆ రోజంతా అలా గడిచిపోయిందండి. ఇంటికి వెళ్ళేసరికి 6:30 ఆ టైంకి అయితే ఇంటికైతే వెళ్ళిపోయామండి. అనుకోకుండా మా పెద్దక్క వచ్చేసి రైస్ మళ్ళీ చికెన్ కుక్ చేసుకొని వచ్చిందండి, మాకు తెలియకుండా. ఇంకా నేను అయితే పోతూ మంచూరియా తీసుకెళ్ళానండి, చికెన్ మంచూరియా. ఇంకా మా రెండోకి వచ్చేసి సమోసాలు. ఇలా ఆడికి వెళ్ళాక డిసైడ్ చేసుకొని అయితే అందరం కలిసి గెట్ టుగెదర్లోకి అయితే లంచ్ చేసామండి. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా పిల్లలు వచ్చేసి ఇక్కడ గేమ్స్ ఆడుతున్నారు. ఇంకా మా వారు కార్తీక్ వచ్చేసి షటిల్ ఆడుతున్నారండి. ఇలా పార్కు మొత్తం ఎక్కడ చూసినా మా వాళ్ళే కనిపిస్తున్నారు. ఇంకా పార్క్ మొత్తం మా వాళ్ళతో నిండిపోయిందండి. ఇంకా మా మూడోకి వస్తే మాత్రం ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసే వాళ్ళము. ఆ పిల్లలు కూడా చిన్నగా ఉంటారు కదా, మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసారు కదండి, శారీ ఫంక్షన్ వీడియోలో. ఇంకా ఆ రోజు కూడా వెదర్ చాలా అనుకూలంగా చాలా బాగుందండి. మాకు ఫేవర్గా వాతావరణం వచ్చేసి కూల్గా ప్రజెంట్గా ఉంది. మీరందరూ గండిపేటకి వెళ్ళారో లేదో కింద కమెంట్ చేయండి, ఎంతమందికి తెలుసో. అప్పట్లో అంటే మా మ్యారేజ్ అయిన కొత్తలో బాగా వెళ్ళే వాళ్ళమండి, పిల్లలు చిన్నగా ఉండేటప్పుడు. అప్పుడు కొంచెం వేరేగా ఉండే. ఈ మధ్యకాలంలో కొంచెం ఏమంటారు, లుక్ అంతా మార్చేశారు కదండి. ఇంకా మా నిత్య, మా అక్క పిల్లలు వచ్చేసి ఇక్కడ గేమ్స్ ఆడుతున్నారండి. కార్డ్స్ ఆడుతున్నారు. కార్డ్స్ అంటే వేరే అండి, అవి వస్తున్నాయి కదా, యూనికో గేమ్ వస్తుంది కదా, అదైతే ఆడుతున్నారండి. ఇంకా కాసేపు రీల్స్ ఆడడం, ఆ వాతావరణం అంతా. నాకు ఇట్లా మొక్కలలో మధ్యలో లంచ్ తినడం అంటే చాలా ఇష్టం అండి. చెప్పాను కదా, ఇక్కడ సైడ్ ఉన్నాయి కదండి, ఈ ఫ్లవర్స్ అయితే చాలా క్యూట్గా చాలా బాగున్నాయండి. అదండి, వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్రతిసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి అంటూ ఉంటాను కదండి. మీకు యాస్ట్ రావచ్చు, కాకపోతే మీరు చేయడం వల్ల మన వీడియోస్ని యూట్యూబ్ రికమెండ్ చేస్తుందండి. ఇంకా కొంతమందికి అయితే షేర్ చేస్తుంది, అందువల్లే అడుగుతున్నానండి. కాబట్టి షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా చూస్తున్నారు కదండి, ఇంకా లంచ్ టైం అయితే రానే వచ్చేసిందండి. మేము అక్కడికి గండిపేటకి వెళ్ళే వరకు టైం వచ్చేసి 12 అయిపోయిందండి. ఆల్మోస్ట్ 1కి దగ్గరగా ఉండే. ఇంకా కాసేపు అలాగా ఆడుకొని, గేమ్స్ ఆడుకొని, ఆ మొక్కల మధ్యలో కొంచెం సేపు ఫొటోస్ దిగి రీల్స్ చేసిన తర్వాత ఇంకా పిల్లలందరికీ ఆకలి అయితే వేస్తుందండి. లంచ్ టైం అయితే అయ్యింది. ఆల్మోస్ట్ 2:30 అలా ఏమో అయ్యిందండి టైం వచ్చేసి. ఇంకా ఇక్కడ మా పెద్ద అక్క వచ్చేసి రైస్ అయితే పెడుతుందండి. ఇంకా మా రెండో అక్క వచ్చేసి అందరికి ఇస్తుందండి. నేను వచ్చేసి వీడియో తీసుకుంటున్నాను. చాలా మంచిగా అనిపించిందండి. ఇలాగా పార్కులో గెట్ టుగెదర్ అయితే అసలుకి వేరే లెవెల్ అండి. ఆ రోజైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము ఈవినింగ్ వరకు. ఇంకా చికెను రైసుతో మళ్ళా సమోసా, మళ్ళీ చికెన్ మంచూరియా అందరం కలిసి అయితే ఫుల్గా తినేసామండి. ఇలా బయట ఓపెన్ ప్లేస్లో తినడం చాలా బాగుంటుంది కదా, అది కూడా విత్ మన ఫ్యామిలీతో తినడం ఇంకా చాలా బాగుంటుంది కదండి. ఇంకా ప్రతిసారి ఇంకా మా మూడోకి అయితే రాలేదండి, ప్రతిసారి గుర్తు చేసుకున్నాము. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తే ఫుల్ఫిల్ అవుతుంది కదా, అలా అనేసి అయితే ప్రతిసారి గుర్తు చేసుకున్నామండి. ఇక్కడ మా పెద్దకి వచ్చేసి హాయ్ చెప్తుంది. ఇంకా పిల్లలందరూ ఆకలితో ఉన్నారేమో, చాలా మంచిగా తిన్నారండి అందరూ. ఇంకా ఫేవరెట్ చికెన్ ఉంది కదండి, అందరూ ఇష్టంగా తిన్నారు. ఇలా మీలో ఎంతమంది ఇలా
6 మంత్స్కో 5 మంత్స్కో గెట్ టుగెదర్ చేసుకుంటారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్. షార్ట్స్ని అయితే చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి, కాకపోతే లాంగ్ వీడియోసే అంత రెస్పాన్స్ రావట్లేదండి. ఇక్కడ వచ్చేసి కొన్ని రీల్స్ అయితే తీసామండి, ఏదో చెప్తున్నాను, షార్ట్స్కి వచ్చేసి మంచిగా రెస్పాన్స్ వస్తుందండి. కొంచెం లాంగ్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఈవినింగ్ కావస్తుందండి, ఇంకా వెళ్ళే టైం అయితే వచ్చేసింది. ఇంటికించి వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా వెళ్ళామో, నేను కావచ్చు పిల్లలు కావచ్చు, ఇంకా ఆడికించి రిటర్న్ ఇంటికి రావడం చాలా కష్టంగా అనిపిస్తుంది కదా. ఇట్టే గడిచిపోయిందండి ఆ డే అంతా. అసలు మేమైతే టైం కూడా చూడలేదు, అంత ఫాస్ట్గా అయితే గడిచిపోయింది టైం వచ్చేసి. ఇంకా కొన్ని పిక్స్ తీసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయామండి. అదండి వీడియో. మీకు నచ్చుతుందండి, నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్, ప్లీజ్ ప్లీజ్. మీరు లైక్ చేయడం వల్ల మీకు ఎలాంటి నష్టం అయితే జరగదండి. చూస్తున్నారు కదండి వాతావరణం ఎంత కూల్గా ప్లెజెంట్గా ఉందో. ఎంతమంది కొత్తగా కట్టిన తర్వాత వెళ్ళారో కింద కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. దీనికంటే ముందు వీడియో సప్త శనివారాల వ్రతంలో సక్సెస్ఫుల్గా 7th వీక్ కూడా కంప్లీట్ చేసుకున్నానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నేను షార్ట్స్ కూడా పెడుతున్నానండి, ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కూడా ఫాలో కండి. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కండి ఫ్రెండ్స్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి నిహారిక కవిత అని ఉంటుందండి, ఒక్కసారి సెర్చ్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా చాలా పిక్స్ అయితే తీసుకున్నానండి, ఎందుకంటే నాకు మొక్కల పిచ్చి కదా, అందుకోసమే ఎక్కడ మంచిగా మొక్కలు కనిపిస్తే అక్కడైతే ఫొటోస్ తీసుకున్నానండి. ఇలా చాలా ఫొటోస్ అయితే తీసుకున్నామండి. ఇంకా మా వారు వచ్చేసి రీసెంట్గా కార్ డ్రైవింగ్ అయితే నేర్చుకుంటున్నారండి. మా పెద్దక్క వాళ్ళు వచ్చేసి కార్లో వచ్చారండి. మా పెద్దక్క అబ్బాయి ఉంటాడు కదా, కొడుకు, కార్లో అయితే వచ్చారు. ఇంకా మా అక్క కార్ తీసుకుని మా వారు కూడా కొంచెం కాసేపు అయితే డ్రైవ్ చేశారండి. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా టోటల్గా ఎప్పుడు డ్రైవ్ చేశారో చూడాలండి. కార్ డ్రైవింగ్ అంటే మా వారికి చాలా ఇష్టం. ఇంకా ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయిందండి. టైం వచ్చేసి అందరూ పార్క్లోకి ఎంట్రీ అవుతుంటే మేమైతే ఎగ్జిట్ అయిపోయామండి, ఎందుకంటే మార్నింగ్ వచ్చాము కదండి. ఇంకా పిల్లలు ఫుల్గా ఆడేశారు, ఇంకా వాళ్ళు కూడా కొంచెం కాళ్ళు అయితే లాగాయి. చూస్తున్నారు కదండి సూర్యాస్తమం అయితే అవుతుంది ఇక్కడ. అక్కడ ఆ వాటర్లో సూర్యుని అలా చూస్తే చాలా బాగుంటుంది కదా, అందుకోసం ఇక్కడ వీడియో మళ్ళీ ఆన్ చేసి కొంచెం అయితే క్లిప్ తీసుకున్నాను. ఇంకా మా నిత్యకైతే మా పెద్దకైతే చాలా ఇష్టం అండి. ఇంకా ఎందుకంటే మా పెద్ద కొంచెం పిల్లలతోటి మంచిగా గేమ్స్ ఆడుతుందండి, అలా అనేసి అయితే మా నిత్యకైతే ఇంకా పెద్దమ్మ అంటే చాలా ఇష్టం. మా పెద్దక్క కూడా పిల్లలతో ఈక్వల్గా ఆడుతుందండి. ఇంకా మా అక్క ఉంటే ఇంకా నిత్యకైతే అసలు ఫుల్ టైంపాస్ అండి. ఆల్మోస్ట్ ఇద్దరు కూడా ఒకేలా ఉంటారు. ఇంకా ఇక్కడికైతే ఎగ్జిట్ అయితే అవుతున్నామండి. అందరూ లోపలికి ఎంట్రీ అవుతే మేమైతే ఎగ్జిట్ అవుతున్నామండి, ఎందుకంటే ఇంకా మళ్ళీ వెళ్ళాలి కదా. ఇంటికి వెళ్ళే టైంకి ఇంకా ఏమంటారు ట్రాఫిక్ టైం అండి. ఈవినింగ్ వచ్చేసి మంచి ట్రాఫిక్ టైం, మళ్ళీ పిల్లలతోటి ఎందుకు రిస్క్ అని చెప్పేసి అయితే మేము ఆల్మోస్ట్ 4:30 5కి అయితే బయలుదేరామనుకుంటానండి. ఎగ్జాక్ట్ టైం అయితే నాకు గుర్తులేదు. ఇంకా కాసేపు అయితే రీల్స్ తీసుకున్నాము, మళ్ళీ పిక్స్ తీసుకున్నాము. చాలా హ్యాపీ అయితే గడిచిపోయిందండి, హ్యాపీగా. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో తెలీదు. ఇంకా సమ్మర్ హాలిడేస్ అయితే వస్తున్నాయి కదా, ఇంకా మేబీ అప్పుడు కలవచ్చండి. అదండి వీడియో. మీ అందరికీ నచ్చే ఉంటుంది, నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా దీని నెక్స్ట్ వీడియో వచ్చేసి కార్తిక్ బర్త్డే వ్లాగ్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఇప్పుడు యాక్చువల్లీ ఆ రోజు నాకు గుర్తుంటే కేక్ అయితే తీసుకువెళ్ళేదానండి, కార్తిక్ బర్త్డే అక్కడనే సెలబ్రేషన్ చేసేదాన్ని, కాకపోతే అస్సలు గుర్తులేదండి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత గుర్తొచ్చింది, అయ్యో షట్ కార్తిక్ బర్త్డే వస్తుంది కదా, అక్కడ కేక్ కట్ చేస్తే అందరితో హ్యాపీగా ఉంటుంది కదా అనుకున్నాను, కానీ అస్సలు గుర్తు రాలేదండి. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ వీడియో వచ్చేసి కార్తిక్ బర్త్డే వ్లాగ్ అయితే వస్తుందండి. ఆ రోజు నేను కార్తిక్ బర్త్డే ఎప్పుడో చెప్పలేదు కదా, January 26 అండి. ఆ రోజు నేను షార్ట్ పెట్టాను, చాలామంది బర్త్డే విషెస్ అయితే చెప్పారండి. అందరికీ
థ్యాంక్స్ అండి. ఆ వీడియోలో దాని గురించి డిస్కషన్ చేసుకుందాము. ఓకేనా? ఈ వీడియో వచ్చేసి మీ అందరికీ నచ్చే ఉంటుంది. ఎంతమందికి తెలుసో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా తెలియకపోతే గండిపేట గుడి కావచ్చు, పార్క్ కావచ్చండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా పెద్దగా పార్క్ వచ్చేసి చాలా మొక్కలతో, రకరకాల మొక్కలతో చాలా బాగుంటుందండి. అంతేనండి. నేను చెప్పాను కదా మా వారు కొంచెం కాసేపు అయితే కార్ డ్రైవింగ్ అయితే చేశారని. అంతేనండి వీడియో వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటాను, బాయ్. లాస్ట్ కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశానండి, అవి కూడా చూసిన తర్వాత ఇంకా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే. ఉంటాను ఫ్రెండ్స్. ముందు వీడియోస్ చాలా బాగుంటాయండి. కార్తీక్ బర్త్డే వ్లాగ్ తర్వాత అయితే పెడతాను. లగేజ్ ప్యాకింగ్, మేము రీసెంట్గా అరుణాచలం, పాండిచ్చేరి అయితే వెళ్ళాము కదా, ఆ వీడియోస్ అయితే ఒకదాని ఒకటి వస్తాయండి. మీకైతే చాలా బాగా నచ్చుతాయి. ఓకేనా? షార్ట్స్కి ఎంకరేజ్ చేసినట్టు లాంగ్ వీడియోస్ కూడా ఎంకరేజ్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయకుండా అస్సలు వెళ్ళకండి ఫ్రెండ్స్. ఏదో పాయింట్ దగ్గర నచ్చే ఉంటుంది కదా, అదే కామెంట్ చేయండి. లేకపోతే ఏదైనా సింబల్స్ ఉంటాయి కదండి, స్మైలీ సింబల్స్, హార్ట్ సింబల్స్, అవి కూడా పెట్టొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? కొన్ని పిక్స్ అయితే చూసేయండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.